మరి విద్యార్థులకు మత్తు చాక్లెట్ల విక్రయం, ఒకరి అరెస్టు. కొత్తూరు మండల కేంద్రంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విషయంలో మనం చూస్తా ఉన్నాం. నిన్న విద్యార్థులకు సంబంధించిన విషయంలో ఒక వ్యక్తి మత్తు చాక్లెట్ ఇవ్వడము, వాళ్ళు ఆ మత్తు చాక్లెట్ తిన్న తర్వాత పిచ్చి పిచ్చిగా చేసి ఎంతో ఇబ్బంది గురయ్యారు. మరి ఆ విషయం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది. చార్మినార్ గోల్డ్ పేరుతో స్కూల్ పిల్లలకు మత్తు చాక్లెట్ విక్రయిస్తున్న వ్యక్తిని ఓఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో గల పాన్ డబ్బాలో దొరికి చాక్లెట్ తిని విద్యార్థులు క్లాసులోని నిద్రలోకి జారుకోవడం, వింత వింతగా ప్రవర్తించడం చేశారు. ఉపాధ్యాయులు గమనించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఓటీ అధికారులు మండలంలోని పాన్ షాపులో సోదాలు నిర్వహించారు. చార్మినార్ గోల్డ్ పేరుతో మత్తు చాక్లెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. గతంలో పట్టణాలు, జిల్లా కేంద్రాలకే పరిమితమైన ఈ మత్తు పదార్థాల విక్రయం ప్రస్తుతం గ్రామాలకు వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరి చార్మినార్ గోల్డ్ పేరుతో కాదు, హైదరాబాద్లో ఎన్నో ఏరియాల్లో, హైదరాబాద్లో ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్కి సంబంధించిన విషయంలో కార్పొరేట్ కాలేజీల దగ్గర కూడా ఇట్లాంటి చాక్లెట్లు అమ్మి మరి ఆ మత్తు పదార్థాలకు సంబంధించిన చాక్లెట్ తీసుకుపోయి ఎవరిని అడిగితే చాక్లెట్ తింటున్నామని చెప్పేసి చెప్పుకునే వాళ్ళు. మరి ఆ మత్తు పదార్థాల బానిసలైనటువంటి ఎంతోమంది ఆ గంజాయి కానీ మిగతా కుకైన్ కానీ డ్రగ్స్కి సంబంధించిన విషయంలో వాళ్ళకు స్కూళ్ళలో తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి మత్తు చాక్లెట్లను తిని వాళ్ళు ఆ మత్తులో ఉండేటువంటి ప్రయత్నం చేసేవారు. మరి అది గ్రామాల్లోకి వెళ్ళడం వల్ల ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తల్లిదండ్రులు బాధపడడం కాదు, ఈరోజు డ్రగ్స్ మీద, మత్తు పదార్థాల మీద మేము ఉక్కుపాదం మోపుతా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. తప్పకుండా అసలు ఆ మత్తు పదార్థాలు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ నుండి వస్తున్నాయి, అక్కడ ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంటే బాగుంటుంది. ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత మేము పట్టుకున్నాం అని మీరు డబ్బా ఊరుకుంటే పట్టుకునేటువంటి 10 మంది పట్టుకుంటే ఇంకో 10 మంది తయారవుతారు. అసలు మొత్తానికి రాకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అప్పుడు అది అంటే వీళ్ళు ఎవరైతే కొనుగోలు చేసి అమ్మకాలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ముందు పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చూస్తున్నాం. ఇక 4 కాదు 20 కంప్యూటర్లు ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయమైనాయని చెప్పేసి నిన్న చదువుకున్న వార్తలో 4 కంప్యూటర్లు కాదంట 20 కంప్యూటర్లు మాయమైనాయంట. ప్రగతి భవన్లో మిస్ అయిన వాటిపై లెక్కలు తెలిసిన అధికారులు త్వరలో నోటీసులు జారీకి కసరత్తు, దిశ కథనంతో చర్యలు చేపట్టిన ఆఫీసర్లు. మొత్తానికి అయితే 20 కంప్యూటర్లు మాయం చేశారంట ప్రగతి భవన్ నుండి. మరి ఆ ప్రగతి భవన్కి సంబంధించిన 20 కంప్యూటర్లలోనే చాలా విషయాలు, చాలా వివరణాత్మకానికి సంబంధించిన విషయాలు అందులో ఉన్నాయి. మరి ఈరోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి అరచకాల మీద, అన్యాయాల మీద మనం చర్యలు తీసుకోవాలంటే ఆ కంప్యూటర్లు చాలా అవసరం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వాటికి సంబంధించిన విషయంలో త్వరలో నోటీసులు కూడా జారీ చేస్తామంటున్నారు. మరమ్మతులు, పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ 6 ప్రయాణికులు గాయాలు. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘటన. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఈ సంఘటనలో దాదాపు ఎవరికి ప్రాణహాని జరగలేదు. అది ఎందుకనంటే రైల్వే స్టేషన్ దగ్గరికి వస్తున్న క్రమంలో జరిగినటువంటి, అంటే ఆ రైల్వే స్టేషన్కు వస్తున్నప్పుడు ట్రైన్ చాలా స్లోగా ఉన్నది కాబట్టి, ఆ స్లోగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన కాబట్టి అది ప్లాట్ఫామ్ మీదకి ఎటువంటి అవకాశాలు కనబడ్డాయి. మరి లేకపోతే అది నిజంగానే స్పీడ్గా ఉండి వేరే దగ్గర జరిగాయి, లేదంటే క్రాసింగ్ పెట్టిన దగ్గరనో ఇంకో దగ్గర జరిగేది అంటే అది ఆగాల్సిన ప్లేస్ కాబట్టి స్లోగా వచ్చింది. ఒకవేళ ఆగేటువంటి స్టాప్ కాకుండా వేరే స్టాప్ అయి ఉండేదంటే ప్రమాదం ఇంకెక్కువ జరిగేది. మరి ఆ లోకో పైలట్ చేసినటువంటి తప్పిదం వలన జరిగిందని ముందుగా చెప్పినప్పటికీ ఆ సాంకేతిక కారణాలు ఏంది, ఎందుకు జరిగిందనే విషయం మీద ఇంకా ఆరాధిస్తున్నారు. మరి మొత్తానికైతే వాళ్ళందరినీ రైల్వే హాస్పిటల్కి పంపించి తొందరగా అందరికీ చికిత్స అందించిన ప్రయత్నం చేశారు. కాబట్టి దాదాపుగా ఎక్కువ మందికి ప్రాణ నష్టం జరగకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మరి ఇట్లాంటి ప్రయాణాలు ఈ మధ్య కాలంలో ఎన్నో జరుగుతున్నాయి. మరి ఈ సాంకేతిక కారణాలకు సంబంధించిన విషయంలో ఎందుకు కేంద్రం కూడా సరైన నిర్ణయాలు తీసుకొని ఆ రైల్వే శాఖలో మరిన్ని అవకాశాలు కానీ, మరిన్ని కొత్తగా వచ్చేటువంటి ఎక్విప్మెంట్స్ కానీ మిగతా వాటిని తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? ప్రతిసారి ఈరోజు ఒకటి కాదు కదా, దాదాపు ఈ 6 నెలల ఈ సంవత్సర కాలంలోనే 10ల సంఖ్యలో రైళ్ల సంఘటనలు జరిగినాయి. దాదాపు 2-3 సంఘటనలు 100 మంది చచ్చిపోయినటువంటి ప్రయత్నం అంటే ఆ సంఘటన మనం చూసినాము. మరి ప్రభుత్వం ఇప్పటికైనా రైల్వే శాఖకు సంబంధించిన విషయంలో మరింత ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా కేంద్రం చేయాలి.